హాయ్ అండి. ఈరోజు విరిగిన పాలతో ఒక స్వీట్ అయితే చేద్దాము. ముందుగా విరిగిన పాలల్లోంచి వాటర్ అంతా తీసేసి మిగిలిన ఈ పాట్ని కొంచెం వాటర్ పోసుకుంటూ కడుక్కోవాలి. ఎందుకంటే ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే కడగాలి. ఇలా వాటర్తో కడిగేసుకున్నాక ఇందులో ఉన్న వాటర్ కూడా తీసేయాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా అన్నీ పోతాయి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు తీసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి షుగర్ తీసుకున్నాము. తర్వాత ఈ పాలు షుగరు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, షుగర్ వేశాక ఈ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడడానికి అయితే కలర్లాగా ఉంది. స్వీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాము. ముందుగానే ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ పూసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలా విరిగిన పాలతో ఇంట్లోనే స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.